దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, నా వాక్కును మీ ఇల్లుగా చేసుకొనచు మీరు నిజముగా నా శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రాచీన భక్తులు దేవుని వాక్కును మన ఇల్లుగా చేసుకోవడానికి లెక్స్యో దివ్యన అనేటువంటి పద్ధతిను పాటించారు. మనం కూడా అదే మార్గాన్ని అవలంబిస్తూ ఈ లెక్స్యో దివ్యన అనే పద్ధతిలో 5 మెట్లు ఉన్నాయి. మొదటిది పఠనం, రెండవది పఠన పరమార్థం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన, ఐదవది ఆచరణ. ఈ కార్యక్రమానికి సోదరుడు ఫాదర్ బీర్ల రాయప్ప, అలానే సోదరుడు జాన్ బోస్కో గారు పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. వీరికి స్వాగతం. ఇప్పుడు మనం మ్రాని కొమ్మల ఆదివారానికి సంబంధించినటువంటి సువార్తా పఠనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. యేసు పూర్వప్రవేశం గురించి పరిశీలిద్దాం. ఇప్పుడు పఠనంతో ఆరంభిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫాగే అను గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న యొక్క గాడిదను దాని పిల్లను చూచిదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉందని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనమును నెరవేరినట్లు ఇది జరిగిను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చున్నాడు. అతడు వినమ్రుడు, చిన్నదే అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమార ఓసానా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున ఓసానా అని విజయధ్వనములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకాలం కలిగెను. ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. ఓకే, ఇప్పుడు మనం పఠన పరమార్థాన్ని పరిశీలిద్దాం. కొన్ని పరిచయ వాక్యాలు ముందు మనం తెలుసుకోవాలి. పాలస్తీనా దేశంలో పెద్దల పండుగ సందర్భాల్లో దేశ నలుమూలల నుంచి యెరూషలేము పట్టణానికి యాత్రికులు విశేషంగా వచ్చేవారు. జనసందోహం అనేది విపరీతంగా ఉండేది. అలాంటి పండుగ సందర్భాల్లో జలోతులు అనేటువంటి విప్లవకారులు అలజడులు సృష్టించేవారు. రోమన్ సామ్రాజ్యం నుంచి, రోమన్ చక్రవర్తి పరిపాలన నుంచి తమ దేశాన్ని విముక్తి చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించాలని వారు పోరాటం సరుపుతూ ఉండేవారు. అందువలన సైన్యం, అలానే మత పెద్దలు ఎంతో అప్రమత్తంగా ఉండేవారు అన్నమాట. అలజడి ఎప్పుడైనా జరగవచ్చని. అటువంటి సందర్భం, ఆ సందర్భంలో కొందరు యూదులు మెస్సియా కూడా వచ్చే అవకాశం ఇది, ఆ మెస్సియా అనేది ఒక లౌకిక రాజుగా వారు భావించి, ఆ మెస్సియా వచ్చి మనకు రోమన్ సామ్రాజ్యం నుంచి, పరిపాలన నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి మనకు
సకల శాంతిని సంపదలను ప్రసాదిస్తాడని లౌకికంగా భావించేవారు. ఇటువంటి సందర్భాల్లో మెస్సియా రాక వరకు కూడా వేచి ఉండేవారు. ఇటువంటి సందర్భంలో యేసు బెత్ఫగే అనేటువంటి గ్రామం నుండి గాడిద పిల్లను తీసుకుని రమ్మని శిష్యులను పంపిస్తారు అన్నమాట. అయితే ప్రవక్తల ప్రవచనాల్లో ముఖ్యంగా జకరియా ప్రవక్త ప్రవచించాడు. మెస్సియా వచ్చినప్పుడు ఆ ఒలీవ కొండ మీదుగా మెస్సియా వస్తాడని ముందుగానే పూర్వవేదంలో జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనానికి తగినట్లుగానే యేసు ఒలీవ కొండ మీదుగా ఉండగా బెత్ఫగే గ్రామం నుంచి గాడిదపై ఎక్కి వస్తున్నారు. అలానే కట్టివేయబడినటువంటి గాడిదను విప్పి దాని పిల్లను కూడా తీసుకుని రమ్మని శిష్యులకు ఆదేశించారు. 2వ వాక్యంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, మీరు వెళ్ళి అక్కడ కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను విప్పి నా వద్దకు తోలుకొని రండు అని పలుకుతూ ఉన్నారు. దీని భావం ఏమిటో మాకు స్పష్టంగా చెప్పగలరా? అక్కడ గాడిద పిల్ల కట్టివేయబడి ఉందని యేసుకు ఎలా తెలుసు అంటే అదే ఆయనలో ఉన్నటువంటి భవిష్యత్ జ్ఞానం. అలానే ఎవరో గాడిదని ఆ విధంగా విప్పుకొని రావటం భావం ఏమిటంటే యేసు ఇప్పుడు ఒక అధికారిగా, ఒక రాజుగా, ఒక పరిపాలకుడుగా బయలుదేరుతున్నాడు. అందువల్ల తన అధికారానికి అది సూచన. అలానే ఒక గాడిదపై ఎక్కి రావటం అనేది చాలామందికి ఒక వింతగా కనిపించవచ్చు. పూర్వవేదాన్ని మనం పరిశీలించినట్లయితే రాజులు కూడా గాడిదపై ఎక్కి వచ్చేవారు. ఉదాహరణగా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33-34 వచనాలు మనం ఆలకిద్దాం. రాజు వారితో, నా కుమారుడు సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించుకొని గీహోను చలమ వద్దకు తీసుకొని పొండు, నా కొలువు కాండ్రను కూడా మీ వెంట కొనిపోండు. అచ్చట సాదోకు నాతాను సొలొమోనును ఇజ్రాయేలు రాజుగా అభిషేకింపవలేను. తరువాత బాకాను ఊదించి సొలొమోనుకు దీర్ఘాయువు అని కేకలు వేయుడు. ఇక్కడ దావీదు తన కంచర గాడిదను తన కుమారుని గాడిదపై ఎక్కించి తీసుకుని పోయి ఆయన రాజుగా ప్రతిష్ఠించమని ఆదేశిస్తున్నాడు. కనుక రాజులు కూడా గాడిద మీద ఎక్కిపోయేవారు. అయితే మనలాంటి గాడిదలు కాదు, బక్క చిక్కి పొట్టిగా ఉండే గాడిదలు కాకుండా ఆ కాలపులో గాడిదలు బలంగా ఉండేవి, దాదాపు గుర్రమంత ఎత్తుగా ఉండేవి. కాబట్టి స్వారీ చేయడానికి కూడా వీలు కలిగేది అన్నమాట. అలానే గుర్రం యుద్ధానికి పోయేటప్పుడు సాధారణంగా రాజులు, సైనికులు గుర్రం మీద పోతారు. అంటే గుర్రం వీరుని, సూర్యుని, భటుని సూచిస్తుంది. గాడిద వినమ్రుని, శాంతిపరుని సూచిస్తుంది. యేసు సైతానుపై పోరాటం సలబోతున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పోరాటం. అందువల్ల ఒక వినమ్రుడుగా గాడిదపై, శాంతి ప్రదాతగా గాడిదనెక్కి వస్తున్నట్టుగా మనం భావించాలి. జకరియా గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం విషయాన్ని ఆలకిస్తున్నాం. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు, ఆయన విజయుడు, జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును అని రాయబడి ఉంది. ఆ ప్రవక్తకు తగినట్లుగా యేసు ఇప్పుడు గాడిదపై ఎక్కి వస్తున్నారు. అలానే యేసు ఎలా కూర్చున్నారు? అదేవిధముగా 7వ వాక్యంలో యేసు వాటిపై కూర్చుండెను అని రాయబడి ఉంది. దీన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాటిపై కూర్చుంటే
ఆ గాడిదలపై కూర్చున్నామని అర్థం కాదు, అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చోటం కాదు. ఆ గాడిదలపైన ప్రజలు వస్త్రాలు పరిచారు. వస్త్రాలు పరిచిన తర్వాత ఆ వస్త్రాలపై కూర్చున్నారు, ఒక దానిపై కూర్చున్నారు అన్నమాట. అదే దాని భావం. అలానే ప్రజలు దారి పొడవునా తమ వస్త్రాల్ని పరిచారు. ఇది పూర్వవేదంలో ఉన్నటువంటి ఆచారం. రాజుగారు వస్తున్నారు అంటే గౌరవార్థంగా రాజుగారు ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలు ఆ విధంగా వస్త్రాల్ని పరిచేవారు. ఇది ఏహు అనేటువంటి వ్యక్తి రాజుగా అభిషేకింపబడ్డప్పుడు ఆ విధంగా ఆయన వస్తూ ఉంటే ప్రజలంతా కూడా తమ వస్త్రాలను పరిచి ఆదరించారు, గౌరవించారు, స్వీకరించారు. అలానే యేసు ఒక ప్రజలు రాజుగా స్వీకరిస్తున్నారని మనం భావించాలి. అయితే ఆ వస్త్రాల్ని పరవటంలో కేవలం వస్త్రాలు పరిచి గౌరవించి రాజుగా స్వీకరించడం మాత్రమే కాకుండా అదే సమయంలో ఆ వస్త్రాల ద్వారా తమ హృదయాలనే తెరచి యేసును ఆహ్వానిస్తున్నారు, స్వీకరిస్తున్నట్టుగా కూడా మనం భావించాలి. ఒక రాజుగా వారు స్వీకరిస్తున్నారు. వస్త్రాలు తెరవటమే కాదు, హృదయాలు తెరచి స్వీకరిస్తున్నారని కూడా మనం గ్రహించాలి. అలానే తాటి ఆకులు నరిచి పరిచారని కూడా మనం ఇక్కడ వింటున్నాం. సుది జనసమూహం అనేకులు వారిని దారి పొడవునా తమ వస్త్రం పరిచిరి, కొందరు చెట్ల రెమ్మలు నరికి మార్గమున పరిచిరి. తాటి ఆకులను పరవటం కూడా పూర్వవేదంలో ఉన్నటువంటి సాంప్రదాయం. రాజుగారు విజయాన్ని సాధించి, యుద్ధంలో విజయాన్ని సాధించి పురప్రవేశం చేస్తున్నప్పుడు ఆ విధంగా తాటి ఆకులు ధరించి విజయ ధ్వానాలు చేసేవారు, స్వాగతం పలికేవారు అన్నమాట. ఉదాహరణగా క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో సిమోను మకబేయుడైనటువంటి యోధుల నాయకుడు యుద్ధంలో విజయాన్ని సాధించి పురప్రవేశం గావించినప్పుడు ప్రజలు ఎదురేగి తాటి ఆకులు తమ హస్తాల్లో ధరించి జయ జయ ధ్వనులతో ఆయన్ని స్వీకరించారు, స్వాగతించారు. అలానే 9వ వచనంలో దావీదు కుమారునికి హోసన్నా అని వారు స్తుతించారు, లేక జయ జయ ధ్వనాలు చేశారు. హోసన్నా అనేటువంటి పదానికి అర్థం ఇప్పుడు రక్షింపుమని. ఒక రాజు రక్షకునిగా, యేసు రక్షకునిగా వచ్చేస్తున్నారు. రాజు అంటే ప్రజల రక్షకునిగా, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షింపమనేటువంటి భావం ఉంది. అయితే కాలక్రమేణా అది ఒక శుభవచనంగా కూడా మారిపోయిందన్నమాట. ఆ విధంగా మనం ఒక విధంగా శుభవచనం, విజయాన్ని సూచించే వచనం, స్వాగతం పలికే వచనం, అలానే రక్షించమని కూడా ప్రదర్శించే భావం కూడా దాంట్లో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనం కొద్ది విరామం తీసుకుందాం.